నా పేరు కొమ్మూరి ఎస్ రత్నరాజ్. మేము ఉండేది వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. నేను నిన్నైతే భూకైలాస్ టెంపుల్లో దర్శనం చేసుకుని స్టే చేశాను. మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యి లెగిచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ తీసుకుని బయలుదేరి డైరెక్ట్గా దామగుండంకి అయితే వచ్చాను. వికారాబాద్ నుంచి ఒక 16 కిలోమీటర్ లోపలికి దామగుండం అనే టెంపుల్ ఉంది, శివుడిది. చాలా బాగుంది. కొలనులో ఉంటుంది స్వామివారి గుడి, విగ్రహం కూడాను. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ఆ నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. టెంపుల్ ఒకటి ఉంది. ఆ టెంపుల్ దానికి బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్, ఫ్రంట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ ఏంటంటే ఒక రథం టైప్లో ఉంటుంది అనమాట, చక్రాలు అయి ఉండి. చాలా బాగుంది టెంపుల్, శివుడిది అది కూడా. నేను ఇక్కడ దాకా రావడానికి 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళే కారణం. కాకపోతే వాళ్ళు వికారాబాద్ దగ్గర వెళ్ళాలి. వికారాబాద్ నుంచి నన్ను ఇంత 16 కిలోమీటర్ల లోపలికి తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలా మంచివాళ్ళు అనమాట. చాలాసేపు మాట్లాడారు, ఇలా ఉంటాయి బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని కొంచెం మంచి విషయాలు చెప్పారు. వాళ్ళు ఎవరో కాదు, వీళ్ళే. బ్రోస్, మీ పేరు చెప్పండి. హాయ్ కిరణ్. బ్రో, మీ పేరు? హాయ్ నవీన్. ఆయన పేరు నవీన్, ఈయన పేరు కిరణ్. వీళ్ళిద్దరూ వాళ్ళ కారులో వికారాబాద్ వెళ్తూ నన్ను ఎక్కించుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మళ్ళీ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వికారాబాద్ దాకా తీసుకెళ్తున్నారు. చూసారా, ఉంటారు మ్యాన్, మంచి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు నెగిటివ్ పీపుల్స్, వాళ్ళు కూడా మారాలి. హిందువుల్లో చాలామంది నెగిటివ్ పీపుల్స్ ఉన్నారమ్మా, హెల్ప్ చేయలేని వాళ్ళు. మారండి అమ్మా, మారండి, కొంచెం మారండి, మంచితనంగా ఉండండి. జై శ్రీరామ్. నెక్స్ట్ టైం ఏంటంటే చెప్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓం నమ శివాయ. శంభో శంకర. మా బాస్. ఓం నమ శివాయ. జై శ్రీరామ్ అందరికీ. నేను ఇప్పుడు లొంక శ్రీ సప్తముఖ హనుమాన్ టెంపుల్లో ఉన్నాను. దీని లొకేషన్ వచ్చి నేను కింద మెన్షన్ చేస్తాను. ఆలయం చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చిన్న కొలను ఉంది, అక్కడ ఇంకో కొలను, అలాగే స్టెప్ బై స్టెప్ చాలా ఉన్నాయి. ఇది కంటిన్యూషను. వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అట్నుంచి అక్కడ లోపల నుంచి అలా వచ్చి ఇది ఫ్లో ఇలా ఇందులోంచి ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళి ఇలా 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 వెళ్ళిపోతుంది అన్నమాట. అలా వస్తుంది వాటర్, ఇలా వెళ్తుంది. రాగే నీరు అంటే నవగ్రహాలు.
రథశాల రథం ఆంజనేయ స్వామి విశ్రాంతి కోసం ఇక్కడ కూర్చోవడానికి. ఇది శివాలయం. నందీశ్వరుడి ముందు వెనక భాగాన పాదాలు ఉంటాయి. అది వచ్చేసి దేవాలయం కాదు, ఈ గుడి నిర్మించిన ఆయన ఆ నిర్మించిన సమయంలో ఉన్న పంతులు గారి విగ్రహాలు 2 అక్కడ ఉంటాయంట. ఓవరాల్ టెంపుల్ ఇదే. టెంపుల్ అయితే చాలా బాగుందండి. జై శ్రీరామ్.